ఆటకుందో టైం, పాటకుందో టైం, అలాగే అబద్ధానికి ఓ టైం ఉంది. మాటలొచ్చు కదా అని కబుర్లు చెప్పేస్తే లైఫ్ రిస్క్ అవ్వచ్చు, కెరీర్ కొలాప్స్ అవ్వచ్చు. ఇక ప్రతిదానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేయడం సిటీ జనానికి బానే అలవాటైంది. కొంతమంది అయితే అదే పనిగా చెప్పేస్తున్నారు. అయితే అస్తమానం అబద్ధాలు చెప్పేయడం అంత మంచిది కాదంటున్నారు సైకాలజిస్టులు. అసలు ఈ అబద్ధాలపై నిజమైన కథ ఏంటో ఓసారి చూద్దాం. సమస్యే లేదు, నేను అస్సలు అబద్ధం చెప్పను, ఇదే పెద్ద అబద్ధం. అయితే ఈ మాటలకి అబద్ధం అని పెద్ద పేరు పెట్టకపోయినా సింపుల్ గా కబుర్లు చెప్తున్నారు అనొచ్చు. ఇలాంటి కల్చర్ ఇప్పుడు సిటీలో బానే పెరిగింది. కొంతమంది అయితే అదే పనిగా చెప్పేస్తుంటారు కబుర్లు. అందులో ఏది నిజమో ఏది కథో ఎవ్వరికి అర్థం కాదు. అలాంటి వాళ్ళంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషన్ బానే ఉంటుంది కూడా. ఎందుకంటే మనమంతా అలాంటి మాటల్ని లవ్ చేస్తున్నాం, ఇంప్రెస్ అయిపోతున్నాం. సో ఆ మాటలు చెప్పే వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా ఇంప్రెస్ అవుతున్నాం. నువ్వు ఈ డ్రెస్ లో ఏంజిల్ లా ఉన్నావు. అమ్మాయిల దగ్గర అబ్బాయిలు రెగ్యులర్ గా వాడే మాట ఇది. ఈ మాట అబద్ధమే అని తెలిసినా ఫిదా. అంత స్వీట్ గా చెప్తే ఏం చేస్తారు చెప్పండి. అంత కాకపోయినా బానే ఉన్నాలే అనుకుంటారు బ్యూటిఫుల్ గర్ల్స్. చేసుకున్న మేకప్ మీద అంత కాన్ఫిడెన్స్ మరి. ఇక అమ్మాయిలేం తక్కువ కాదు, యు ఆర్ హ్యాండ్సమ్ అంటూ ఎక్కించేస్తారు. వీళ్ళు చెట్లెక్కక ఏం చేస్తారు మరి. చెప్పింది అమ్మాయి కదా, ఇది రొటీనే. ఇక లవ్ బర్డ్స్ మధ్య అబద్ధాలు లిస్ట్ అవుట్ చేస్తే గ్రంథాలు రాయొచ్చు. బుజ్జి పాపాయిలు బుల్లి బుల్లి అబద్ధాలు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫోన్ లో ఎక్కువగా కబుర్లు చెప్పేస్తుంటారు జనం. ఎక్కడున్న విషయం ఎవరూ చెప్పరంటే పెద్ద అతిశయోక్తి కాదేమో. ఫోన్ ఎత్తకపోయినా చూడలేదు అని సింపుల్ గా చెప్పేస్తుంటాం. ఇది రెగ్యులర్ గా మాక్సిమం పీపుల్ చేసే పని. కబుర్లు చెప్పకుండా కమిట్ అయ్యే వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఆఫీసుల్లో బాసులతోనూ కొలీగ్స్ తోనూ అంతే. అలా చెప్పేస్తుంటారు, నడిపించేస్తుంటారు. ఇలా ప్రతిదానికి కబుర్లు చెప్పడం మొదలుపెట్టి చాలా విషయాల్లో నిజం చెప్పడం బంద్ చేస్తున్నారు బోలెడు మంది. అయితే దిస్ ఇస్ నాట్ గుడ్. చిన్న అబద్ధాల వరకు ఓకే, లైట్ తీసుకోవచ్చు. కానీ ఇలా చాలా మంది చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేస్తున్నారు. ఎదుటివారు లైట్ తీసుకున్నంత వరకు మాత్రం ఓకే, కానీ కొన్ని అబద్ధాలు చాలా సీరియస్ ఇష్యూలు అవ్వచ్చు. లైఫ్ రిస్క్ లో పడొచ్చు, కెరీర్ కొలాప్స్ అయిపోవచ్చు. ఇక లవ్ బర్డ్స్ కి కూడా అంతే. కొన్ని విషయాలు రిలేషన్ ని బ్రేక్ చేయొచ్చు. బెటర్ హాఫ్ కావాల్సిన వాళ్ళు దూరం అయిపోవచ్చు. ఇదంతా సైకాలజిస్టులు చెప్పే లెక్క. నిజమే కదా మరి. ఇక నుంచి నిజాలు చెప్పడం స్టార్ట్ చేస్తే పోలా. అంతేకాదు, కబుర్లు చెప్పే వాళ్ళని ఎంటర్టైన్ చేయకుంటే ఇంకాస్త మంచిది. ఊహల్లో ఎందుకు బతకాలి, నేల మీదకొస్తే అయిపోద్ది. సత్యం అసత్యం అని పెద్ద పెద్ద మాటలు వాడకపోయినా సింపుల్ గా ఉన్నట్లయితే లైఫ్ బిందాస్ అనేది కూడా సైకాలజిస్టుల మాటే. రియల్ లైఫ్ లో రియల్ గా బతకొచ్చు. ఏమంటారు?